సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ చాలా కీలకం, అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈశాన్య రాష్ట్రాల్లో అలాగే పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల బీజేపీ పాగా వేయటం అనేది అంత మామూలు విషయం కాదు. ఎట్లా చూడాలి సార్? బీజేపీ వ్యూహంలో భాగమా ఇదంతా, లేకపోతే ప్రజల్లో వస్తున్న మార్పులా, ఎట్లా? 12 సంవత్సరాలు నిర్విరామంగా పరిపాలన చేస్తుందంటే చాలా గొప్పగా మనం చెప్పుకోవాలి. 2 సీట్లకే ఉన్న వెస్ట్ బెంగాల్లో 206 సీట్లకి ఎగబాకిన తీరు నా భూతో నా భవిష్యత్తు. మీరన్నట్టు దశాబ్దాల కాలం ఏలిన వెస్ట్ బెంగాల్నే ఈరోజు వామపక్షాల నుంచి మమతా టేకప్ చేస్తే, 15 సంవత్సరాల నుంచి నేను ఇంకొకరు అడుగు పెడతానికి లేదు, నా జాగీరు అన్నట్టు దీదీ వ్యవహరిస్తే, నువ్వు కాదు మేము వస్తామని చెప్పి కొట్టారు చూసారా. యాక్సెప్ట్ మోదీ అండ్ అమిత్ షా. గొప్ప పరిణామం. దీనికి ప్రధానమైన కారణం సువేందు అధికారి. మమతాకు అత్యంత సన్నిహితుడు. ఆశాంతం మమత యొక్క యాటిట్యూడు, మమతా దగ్గర ఏ తప్పులు జరుగుతుందని తెలిసిన వ్యక్తి వదులుకోవటం ఆమె చేసిన తప్పు. ఎవరైతే మమత వదులుకుందో ఆ సువేందు అధికారే ఈరోజు వెస్ట్ బెంగాల్కి సీఎం కాబోతుంది.